అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం 100% కరెక్ట్, 100% కరెక్ట్. వీళ్ళు సినిమా యాక్టర్లు దేశం కోసం ఏం చేసిండ్రు? ఎక్కడ దేశంపై సైన్యంలో పనిచేసిండ్రా? బార్డర్ మీద వాళ్ళు యుద్ధం చేసిండ్రా? దేశం కోసం ఏమైనా చేసిండ్రా? వాళ్ళు సినిమా యాక్టర్లు అందరూ రూపాయి పెట్టి వందల వేల కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. ఇంత కరోనాలో ఇదైన దేశం కోసం ఏమైనా వాళ్ళు పాటుపడ్డారా? ఏం చేసిండ్రని వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం ఆయన అక్కడ వెళ్తున్నప్పుడు వెళ్ళి గమ్మున కూర్చొని రావాలా? ఆ ర్యాలీలు తీయడము, ప్రజల్ని రెచ్చగట్టడము, ఈలలు వేయడం ఎందుకు? ఆయన కూడా ఒక హైలీ ఎడ్యుకేటెడే. ఈ పనులు ఏం చేయదు. అల్లు అర్జున్కు మళ్ళీ కూడా అరెస్ట్ కంపల్సరీ చెయ్యాలి. ఎవరైతే ఆమె చనిపోయిందో వాళ్ళ ఫ్యామిలీని దాదాపు 10 కోట్ల రూపాయలు లైఫ్, 10 కోట్ల రూపాయలు ఇచ్చిన లైఫ్ రాదు. వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా సీరియస్ ఉన్నాడు. ఆయన కూడా అన్ని విధాల ఒక పెద్ద కార్పొరేషన్ వైద్యం అందించాలి. దీనికి చర్యకు సీఎం రేవంత్ రెడ్డి గారు సరి అయిన చర్యలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి అవునమ్మా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఇక్కడ చట్టానికి లోబడకుండా కార్యక్రమాలు చేసినావు అనుకో, నిన్ను అరెస్ట్ చేసినావు కూడా రేవంత్ రెడ్డినా? నువ్వు చేసినావు కదా, మరి అందరు యాక్టర్లను చేయలేదు, నిన్నే ఎందుకు చేసిండ్రు? పేరు చెప్పలేదని దానికి నీకు సంబంధం లేదు. అంటే నువ్వు ఎందుకు పోయినావు? అవసరం ఏమున్నది? పోలీస్ బందోబస్తు ఇయ్యలే కదా, ఇస్తామో లేవు వాళ్ళు వెయిట్ చేసేదో. వాళ్ళు జవాబు రాకముందు నువ్వు ఎందుకు పోయినావు? నువ్వు పోలీసులు అసలు జవాబే రాలేదని చెప్పారు. ఎవరు? వాళ్ళు జవాబు ఇయ్యలే కదా. అసలు పోలీసు అసలు మా దగ్గరికి అసలు ఏ రెస్పాండ్ రాలేదని చెప్పారు. వాళ్ళు జవాబు లెటర్ పోయింది, జవాబు ఇయ్యలే కదా. వాళ్ళు అసలు జవాబు ఇయ్యలే కదా. పర్మిషన్ వెయిట్ చేయాలి. నీకు పర్మిషన్ ఇచ్చిన సినిమా ఆయన ఏం చెప్పిండు? సంధ్యా థియేటర్కు ఏదో థియేటర్కు నువ్వు వస్తున్నా అని చెప్పిండు. వచ్చి లోపల గుమ్మన్న కూర్చోవాలి కదా. ఆ ర్యాలీలు తీయడం ఎందుకు? అక్కడ రోడ్ జామ్ చేయడం ఎందుకు? అదే ముందే ఇరుకు రోడ్. అది అల్లు అర్జున్ నువ్వునే ఇంటికి వెళ్దామని చెప్పేసి కార్ తీసుకొని వెళ్ళినా వెనకాల జనాభా వస్తారు, దాని ర్యాలీ అనరాలు ఇంటికి వెళ్ళిపోవడం అంటారు. పిచ్చోళ్ళండి జనాలు, పిచ్చోళ్ళు. వాళ్ళు దేశం కోసం ఏం చేసింది చెప్పు ఒక్కొక్క నిమిషం. సరే వాళ్ళు దేశం కోసం చేయకపోయినా ఫస్ట్ రోజు సినిమాకి ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు జనాలు పిచ్చోళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళకి తెలివి. ఇప్పుడు మరి దానికి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దానం చేయరు. 1250. ఇప్పుడు ఇక్కడ పల్లీలు కొనుక్కుంటే వారికి బేరం చేస్తారు, కూరగాయలకు బేరం చేస్తారు, కూరగాయలకు పల్లీలకు బేరం ఆడతారు. సరే సినిమా వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతారో తెలుసా మీకు? ఏం కడతారు? రూపాయి కడతారు. సినిమా వాళ్ళు ట్యాక్స్ కట్టరు అసలు. ఈ ట్యాక్స్ కడితే ఏమైందండి? 1400 కోట్లకి ఎంత ట్యాక్స్ కడుతున్నారు తెలుసా? అనిల్ అంబానీ, అదానీ కూడా వాళ్ళు కూడా ట్యాక్స్, వాళ్ళు ప్రజాసేవ చేస్తారా? టాటా పోనీ ఎంత చేసిండు? ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రజాసేవ చేసినట్టే ట్యాక్స్ కడితే. మీరు ఎంత కడుతున్నారు ట్యాక్స్? మీరు ఎంత కడుతున్నారు? సంవత్సరం ప్రజాసేవ చేస్తున్నాను. కరోనాలో ఎందరో మంది చేశాను నేను 70,000 సంవత్సరాలు కడుతున్నా, ట్యాక్స్ కడుతున్నాను నేను. 70,000 కడుతున్నారు. 1400 కోట్లు ఎన్ని 70,000 కట్టుంటారు వాళ్ళు? వాళ్ళు మొత్తం తీసుకుని బయటేనా? 1400 కోట్లలో ఎన్ని ట్యాక్స్ కట్టుంటారు చెప్పండి ఒకసారి. ఎన్ని 70,000 కట్టుంటారు ఒకసారి అన్నాడు. చేయించాలండి. సిబిఐ 2 ఏసీబీ చేయించాలి. అల్లు అర్జున్ ఇంటికి పరామర్శించడానికి చాలా మంది హీరో ఆ అబ్బాయి దగ్గర పోలేదు. తప్పది 100%. ఏం చేసిండు అల్లు అర్జున్ అని? ఎందుకు పోయిండ్రు? అక్కడ పోలేదు, మరి ఇక్కడ ఎందుకు పోయిండ్రు? ఎందుకు పోయిన? ఇప్పుడు ఆ పిల్లర్ సీరియస్ అక్కడికి వెళ్తే మళ్ళీ ర్యాలీ అంటారు, మళ్ళీ గొడవలు అంటారు, అందుకే వెళ్ళలేదు. మానవత్వ రూపంతో ఆలోచించండి. నువ్వే ఆలోచించు. నీకేదో అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నట్టున్నావు నువ్వు. కానీ అబ్బలేదు, నేనేం ఫ్యాన్ కాదు, నాకేం డబ్బులు పంపిలే. మొత్తం సినిమా వాళ్ళకి ఫ్యాన్. సినిమాలన్నీ పెట్టుబడులు పెట్టున్నాయి, అందుకోసం మొత్తం వాళ్ళ సపోర్ట్ లో మాట్లాడుతున్నారు. కాదు ఇప్పుడు ఆ పాప చనిపోయినందుకు తీసుకుపోయి నా ఏసు కరెక్ట్ అంటాను కదా. మరి రేవంత్ రెడ్డి ఇట్లా మన హైడ్రా పెట్టినందుకు 2 అమ్మాయిలు చచ్చిపోయారు. హైడ్రా అది కూడా చట్ట విరుద్ధ ఈ ప్రభుత్వం చట్ట విరుద్ధ కార్యక్రమాలన్నింటినీ. మరి రేవంత్ రెడ్డి ఇంకా లోపలికి వెళ్ళలేదుగా. ఎవరు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? హైడ్రా కంపల్సరీ. మీరు ఎందుకు కట్టుకున్నారు ఇల్లు? అన్పట్టా ల్యాండ్. ఓకే, రేవంత్ రెడ్డి చేసేది ఏదైనా కరెక్టేనండి. ఒక్కళ్ళు అడగండి. ఇద్దరు మనుషులు అయితే చచ్చిపోయారు కదా. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా మాట్లాడకుండా కామన్ పబ్లిక్ లాగా మాట్లాడి నా అభిప్రాయం అడిగిన అభిప్రాయం చెప్పిన. ఒక్క నిమిషం. మీరు మీ ప్రెస్ కాదు అది తరతరాలకు ఇస్తున్నారు, కొత్త కాదు కదా. అందుకోసం బెనిఫిషియల్ తరతరాలుగా హీరోస్ వెళ్తున్నారండి అక్కడికి, ఆ థియేటర్ కి తరతరాలకి వెళ్తున్నారు. మరి అయిపోయి ప్రెస్ అయితే మాట్లాడండి. కావాలి అలా కాలేదు. పెద్ద హీరో ఎట్లా అయింది సార్? జనాలు చేస్తే అయిండు పెద్ద హీరో. నేను ఒకటే అడుగుతున్నా సార్, మీరు దీని అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం చెప్పిన బస్. టికెట్లు రేట్లు పెంచు. ఎవరు వాళ్ళని చేశారుగా? మేనేజర్ని చేసిండు, ఓనర్ని చేసిండు. నోటీస్ మీరు చూడండి
వెళ్ళి ఎఫ్ఐఆర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చూడండి, అందరినీ అరెస్ట్ చేసిండ్రు. మరి అంటే గతంలో కూడా చాలా మంది పెద్ద హీరోలు సంధ్య లేలే సంధ్యాథియేటర్ వెళ్ళినా కూడా ఏం గొడవలు కాలే, ఎవరు చనిపోలే, కొట్టుకోలే, ఏం చేసుకోలేదు. అంత ఫ్యాన్స్ లేరేమోనండి. లేదు బస్. అనుకోలేదు. చిరంజీవి కన్నా ఎక్కువ ఫ్యాన్స్ లేరు కదా ఈయనకి. చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్స్ లేరా? చిరంజీవి కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఈయనకి లేరు కదా. పాన్ ఇండియా అన్న, పాన్ ఇండియా స్టార్ అన్న, అందరూ అవుతారన్న. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ చూడండి అన్న. ఓకే రైట్.